ప్రైజ్ ద లార్డ్. సర్వయుగములలో సజీవుడైన యేసయ్యకు యుగయుగములు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మీ అందరికీ బల ప్రభావములు శుభములు కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వాక్య భాగం. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడిన వారలారా, యేసయ్య మనకు స్వాతంత్రము అనుగ్రహించి మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఒకప్పుడు మనమందరము సాతానుకు, లోకమునకు, పాపమునకు బానిసలమై ఉన్నాము, దాసులమై ఉన్నాము. పాపు బంధకాలతో కట్టబడి ఉన్నాము. నేత్రాశలో, శరీరాశలో, జీవపు డంబములో, చెరలో బంధింపబడి ఉన్నాము. ఏ పాపమును మనము జయించలేక ఉన్నామో దానికి మనము బానిసలమై, దాసులమై నిలిచి ఉన్నాము. పాపపు కాడి మెడ మీద పెట్టబడిన వారమై, నడుము వంగిపోయిన వారమై, మనసు స్థిరముగా లేక గౌరవము లేని వారమై బ్రతుకుచుంటిమి. ఇట్టు పాపపు శృంఖలాల మధ్యలో, లోకపు సంఖ్యలతో అపవాది ఉచ్చులో ఒరిలో నిలిచిపోయిన మన జీవితాలను ప్రేమించిన యేసునాథుడు మనకు విడుదల దయచేయాలని, విమోచించి మనలను స్వతంత్రులుగా చేయాలని, దాస్యపు బ్రతుకును కొట్టివేయాలని, మన మీద ఉంచబడిన శిక్షను రద్దుపరచాలని ఆయన మనలను ఎంతగానో ప్రేమించి మన కొరకు దిగివచ్చి కలువరి శిలువలో అమూల్యమైన తన రక్తమును చిందించెను. ఆ అమూల్యమైన రక్తముతో ఆయన మనలను అపవాది చేతిలో నుండి కొని విమోచించి, పాపపు అపవాది కట్లను తెంపి చెరలో నుండి విడిపించి ఆయన మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రీస్తు మాత్రమే మనలను స్వతంత్రులుగా చేయగల సమర్థుడు. లోకములో ఉన్నవారు తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండియు అట్టి వారికి స్వాతంత్రము ఇత్తుమని చెప్పుదురు. మన యేసయ్య సుచరిత్ర గల దేవుడు. కుమారులు స్వతంత్రులే గనుక మనము ఆయన కుమారులు కుమార్తెలమై ఉండునట్లు యేసయ్య రక్తముతో కడగబడి పాప క్షమాపణ నిమిత్తమే బాప్తీసం పొంది ఆత్మచేత నడిపించబడుచు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించుచు వాక్యముతో నింపబడి సత్యమునకు లోబడి విశ్వాసము కలిగి జయించెదము, జయ జీవితము కలిగి ఉండము. క్రీస్తు వలన స్వతంత్రులమై ఉండెదము. నిరంతరము ఆయనకు మాత్రమే దాసులై ఉండెదము. ఆయన చేత కొనబడిన దాసులమై ఉండెదము. కావున నా దేవుని ప్రియులారా, ఈ స్వాతంత్రములో స్థిరముగా నిలిచెదము. మరలా దాస్యమనే కాడి కింద చిక్కుకొనకుండా జాగ్రత్త పడెదము. అంతేగాక ఈ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారమై ఒకడినొకడు దాసులమై ఉండెదము. నిజమైన స్వాతంత్రము యేసయ్య ద్వారా పొందుకొని ఆయన రాకడకు సిద్ధపడెదము. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా నా యేసయ్య, మీ పాదములకు స్తోత్రము. మరొక్కసారి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. సజీవులుగా నీ సముఖములో నిలబెట్టారు. మీ పునరుత్థానపు శక్తితో, బలముతో, ప్రభావముతో మీరు మమ్మల్ని నింపినందుకే మీకు స్తోత్రం. అవును తండ్రి, మీ ద్వారానే మేము స్వతంత్రులుగా మార్చబడుతాం. ఒకప్పుడు పాపములో, శాపములో, విగ్రహారాధనలో, అపవాది క్రియల్లో బానిసలుగా, దాసులుగా నిలిచి ఉన్న మా జీవితాలకి మీ కలువరి శిలువ రక్తము చేత, మీ విలువైన రక్తము చేత మమ్మల్ని కొని విడిపించి విమోచన కలుగు చేసి మమ్మల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నారు. ఈ స్వతంత్రతను ప్రభువా మీ రాకడ పర్యంతము శారీరక క్రియలకు వినియోగపరుచుకొనకుండా ప్రేమ కలిగిన వారమై ఈ స్వతంత్రతలో నిలిచి ఉండి మరల దాస్యమనే కాడి కింద చిక్కుకొనకుండా మీ ఆత్మ చేత మమ్మల్ని స్వతంత్రులుగా చేసి మా జీవిత కాలమంతా స్వతంత్రులమై మీ రాకడకు సిద్ధపడినట్లుగా కృప దయచేయమని యేసు నామములో అడుగుచు ఉన్నాను తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ క్రీస్తు యేసు వలన స్వతంత్రులుగా మార్చబడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.